హలో వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ప్రసాద్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను ఎర్రబాలెం ట్రెక్కి స్టార్ట్ అయ్యాను. మా ఇంటి నుంచి వారధి ఎండ్ వరకు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. అక్కడి నుంచి నా ఫ్రెండ్స్ పికప్ చేసుకున్నారు. ఇది వచ్చి మంగళగిరి దగ్గరలో ఉన్న కొండ అనమాట. ఇక్కడ మేము ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి 6 కల్లా రీచ్ అయ్యాము. మేము విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అనే గ్రూప్ తోటి ఈ ట్రెక్కి జాయిన్ అయ్యాము. సో ట్రిప్ మెంబర్స్ అందరం ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఎర్రబాలెం బ్రాంచ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము స్లోగా 620కి అయితే కింద నుంచి నడుస్తూ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడైతే మాకు బర్డ్ సౌండ్స్ అన్నీ కూడా ప్లెజెంట్గా వినిపిస్తున్నాయి. మార్నింగ్ కదా 6:20 ఆ టైంలో. ఆఫ్టర్ లాంగ్ టైం బయటకు వచ్చి ఇలా కొండ ఎక్కడం కదా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పర్ల స్లోగానే 6:20 కింద స్టార్ట్ అయ్యాం కదా, కొంచెం బ్రేక్ తీసుకుంటూ మధ్యలో ఆగుతూ కొంచెం రిలాక్స్ అవుతూ మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అంటే చాలా రోజులు అయింది కదా, అఫ్కోర్స్ మేమే కాదు మిగతా వాళ్ళు కూడా కొంచెం బ్రేక్ తీసుకుంటున్నారు, బికాస్ కొంచెం స్టీప్ ఉందన్నమాట. ఇలా మధ్యలో ఆగినప్పుడు వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ దూరంగా మనకి విట్ కాలేజ్ కనిపించింది, ఇంకా ఒక పెద్ద లేక్ కూడా ఉంది. మేము ఇట్లా ఆగుతూ పైకి వెళ్ళేసరికి 8 అయిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే డ్రై ఫ్రూట్స్ ఇస్తే ఇంకా అవి తిని కొంచెం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. సో టైర్డ్ అయిన వాళ్ళు అది తాగడం వల్ల చాలా హెల్ప్ అయింది. సో ట్రెక్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాటర్తో పాటు ఓఆర్ఎస్ కూడా క్యారీ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా ఎలివేషన్ ఎక్కాము మేము. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదంతా ఈజీగా లేదు, అలా అని డిఫికల్ట్ అని కూడా చెప్పను. నాకైతే ఇది మీడియంలా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఎక్కుతున్నాను కదా, కొంచెం కేర్ఫుల్గానే ఎక్కాలి. స్టీప్ ఉంది అక్కడక్కడ. స్టార్టింగ్ అయితే అంత స్టీప్ లేదు, కానీ కొంచెం ఆక్సిజన్ తక్కువ అనిపించింది. అంటే గాలి లేకపోవడం వల్ల నాకు కొంచెం బ్రీతింగ్ కష్టం అనిపించింది. అఫ్కోర్స్ అందరికీ, అందులో సమ్మర్ కదా బాగా టయర్డ్గా అనిపించింది. కుదిరితే ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా కొండ ఎక్కాలి, చిన్నదో పెద్దదో. ఎందుకంటే ఒకళ్ళు చెప్తే కాదు, అది వాళ్ళు చూడాలి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని. మనకి ఫస్ట్ అడుగు స్టార్ట్ చేయడమే కష్టంగా అనిపిస్తుంది. వన్స్ మనం స్టార్ట్ చేశాక ఆటోమేటిక్గా మూవ్ అవుతాము. ఇలా దారి లేని దారిలో నడవడం, ఊపిరి కష్టంగా ఉన్నా సాగడం, చెమటలు పట్టడం, అలసట, ఇవన్నీ మన బలాన్ని, మన స్ట్రెంగ్త్ని టెస్ట్ చేస్తున్నాం అనమాట. మన దారిలో చాలా అలసట, ఆయాసం వస్తాయి. ఒక్కో అడుగు చాలా కష్టం అవుతుంది. అయినా సరే కొంచెం తేరుకొని వేసే ప్రతి అడుగు మన గమ్యానికి దగ్గర అవుతామని అనుకుంటూ ముందుకు వెళ్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు చెట్టు, దీనికి ఫుల్గా ఫ్రూట్స్ ఉన్నాయి. పచ్చివి అయితే మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి కొంచెం పండితే ఇట్లా బ్లాకిష్గా ఉన్నాయి అన్నమాట. ఇవి తినొచ్చంట. ఇవి అడవి జామకాయ అని చెప్తున్నారు, బట్ నేమ్ తెలియదు, కానీ తింటే జామకాయ ఫ్లవర్లోనే అనిపించింది అనమాట. ఇవన్నీ అవే కొండ జామకాయలు, అడవి జామకాయలు అంట. ఆకు కూడా స్మెల్ ఉంటుందా? స్మెల్ లేదు ఆకు. ఇక్కడ నేను ఆడియో అయితే రిలీజ్ చేయలేదు, కొంచెం సౌండ్స్ అంతా న్యాచురల్గా ఉందని. ఇక్కడైతే ఈ చెట్ల మధ్యలో ఏదో మూమెంట్ ఉంది, సమ్ యానిమల్ ఉందని నేను జూమ్ చేసి చూస్తున్నాను. చూస్తే ఇట్స్ పిగ్. ఆగవే, పంది ఇంత పైన ఏం చేస్తుంది? అడవి పందేగో, జాగ్రత్త. ఇంకా ఆల్మోస్ట్ పైకి వచ్చేసిన తర్వాత 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఈ రాక్ బెడ్ వే, ఇంకొకటి టెంపుల్కి వెళ్ళేవే. సరే ఇది వెళ్తే వ్యూ పాయింట్ అన్నారు చెప్పి ఇదంతా వాక్ చేస్తున్నాం. ఫుల్ స్టోన్స్ అనమాట, అటు ఇటు ఫుల్ గ్రీనరీ, ఏం కనిపించట్లా. అసలు మాన్యువల్గా పేర్చినట్లు అంత నీట్గా ఉన్నాయి రాక్స్. సో చాలా వాక్ చేసాం ఇట్లానే పైకి వచ్చిన తర్వాత. నాకు మోగ్లీ ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు నేను యాషాలు వేస్తే కింద పడతాను, వస్తుంది వెనకాల. ఇంక ఇదే వ్యూ పాయింట్ అనుకుంటా, అందరు అక్కడ సెటిల్ అయ్యారుగా. ఓకే వెళ్దాం మనం కూడా. అసలు అంతా ఫాగ్లో ఏం కనిపించట్లేదు, కొండ అయితే కనిపిస్తుంది కదా దూరంగా. అదే దాన్ని ఏమంటారు, క్లియర్ స్కై అయితే లేదు కదా. ఆ కనపడేది దూరంగా కనపడేది మీకు అదేం కాలేజ్? విట్ అంట, ఇది విట్ అంట. ఇక్కడ పెద్ద చెరువు అయితే కనిపిస్తుంది. ఇదిగోండి మేము బయలుదేరింది, ఇక్కడ కార్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మేము బయలుదేరిన పాయింట్. అక్కడి నుంచి మేము ఇప్పుడు ఇంత ఎలివేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి మన జనాలు ఉన్నారు. ఒకసారి హాయ్ చెప్పండి అందరం. చాలామంది వ్యూ పాయింట్ కోసం పైకి వస్తారు. నాకైతే వ్యూ పాయింట్ కంటే కూడా మన ఆ వ్యూ పాయింట్ కోసం నడిచిన దారి, ఆ ఎక్స్పీరియన్సే చాలా బాగుంటుంది. సో ఇదంతా వాక్వేలా ఉంది కదా, ఇప్పుడు ఆ రాక్ బెడ్ నుంచి ఇంకో సైడ్ వస్తుంది అనమాట. ఇటు స్ట్రైట్గా వెళ్తే చిన్న టెంపుల్ ఉందంట, సో అది చూద్దామని వెళ్తున్నాము. మొత్తం నార్మల్ వాక్వే, అసలు ఇది కొండలానే లేదు, చాలా బాగుంది. ఇప్పటిదాకైతే చాలా కష్టపడ్డాము. సరే దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను కొండ ఎలా ఉందని, గుడి ఎలా ఉందో దగ్గరికి వెళ్ళాక చూద్దాం. చాలా ప్లెయిన్ నేల, అసలు జస్ట్ నార్మల్ ల్యాండ్ ఇదంతా. సో ఆల్మోస్ట్ పైకి వచ్చాము.
ఇక్కడైతే ఒక రూమ్లా ఉంది. మరి టెంపుల్ ఇదేనా ఏమో నాకైతే తెలీదు. చూద్దాం ఎవరైనా ఉన్నారా అని. లోపలైతే వినాయకుడు ఉన్నాడు, చూద్దాం. ఇంకా మేము పైకి వచ్చేసాం. ఇదే పీక్ అనుకున్నాము, కానీ మాకన్నా ముందు వెళ్ళిన బ్యాచ్ ఎవరు కనిపించట్లేదు. సో వాళ్ళ కోసమని ఎక్కడా నడుస్తుంటే వాళ్ళు ఇంకొంచెం ముందుకు రండి అన్నారు. సో ముందుకెళ్తే కొంచెం కొండ స్లోప్ ఉంది, అక్కడైతే వ్యూ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ ఇది ఉందన్నమాట లాస్ట్ ఎండ్. దిగుతున్నట్టున్నాం ఇప్పుడు కొండ. ఇది వేరే ఇదే ఇక్కడ చూసిన బ్యూటిఫుల్ వ్యూ. పాచినీళ్ళ ట్రెక్కింగ్ వల్ల మనం చాలా అర్థం చేసుకోవచ్చు. లైక్ ఎప్పుడైనా ఎక్కడికైనా ఎంత దూరమైనా మనం ప్రయత్నిస్తే వెళ్ళగలము. ఎంత పెద్దదైనా మనం ఫస్ట్ అడుగు వేస్తేనే వెళ్తాము. కాబట్టి భయపడకుండా మీ మొదటి అడుగును వేయండి. మీ మీద మీరు నమ్మకంగా ఉండండి. మీ స్ట్రెంగ్త్ని తెలుసుకోండి. అంటే జనరల్గా మనం వెళ్ళే ఫ్యాన్సీ ట్రిప్స్ కాకుండా ఇలా అప్పుడప్పుడు నేచర్ వాక్స్, నేచర్ ట్రైల్స్ ట్రై చేయండి. చాలామంది కొండ ఎక్కడమే కష్టం అనుకుంటారు. ఎక్కడం కాదు, దిగడం కూడా కష్టంగానే ఉంది. ఎక్కేటప్పుడైతే ఎక్కేసాం, కానీ ఆల్రెడీ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. పైన ఎండకి ఇంకొంచెం టైర్డ్ అయ్యాము. సో కాళ్ళు అయితే షివర్ అవుతున్నాయి దిగుతుంటే. ఇంకా స్టీప్ ఉన్న ప్లేస్లో చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే లూజ్ స్టోన్స్ ఉంటే స్లిప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. సో అలా కిందకు వచ్చేసరికి మాకు 9:30 అయిందనమాట. ఇదే అనమాట మేము స్టార్టింగ్ పాయింట్. ఇలా స్ట్రైట్గా వెళ్ళి కొండెక్కాము. సో 6:30కి స్టార్ట్ చేస్తే 9:30కి అయితే కిందకు వచ్చాము. అందరూ బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు. నేనైతే ఓకే ఉన్నాను. సమ్మర్లో బయటికి రావట్లేదు కదా, సో ఎండలో ఉండడం కష్టం అనిపించింది నాకు. ఎనర్జీ బాగానే ఉంది, ఎనర్జీ ప్రాబ్లం అయిపోయింది. నేనైతే కొంచెం సేపు ఏసీలో ఉంటే ఫుల్ రీఛార్జ్ అయిపోయాను. ఇంకా హైవే మీద బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ వశిష్ఠ ఫుడ్స్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి డిస్పర్స్ అయిపోయాము. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.